అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్లో హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. నాయనికతో అల్లు శిరీష్ పెళ్లి మార్చి 6న జరగనుంది. గత నెల దుబాయ్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్లోని అల్లు అరవింద్ ఇంట్లో సంప్రదాయబద్ధంగా పసుపు దంచుకునే కార్యక్రమం జరిగింది. సాధారణంగా హల్దీ పేరుతో ఈ ఫంక్షన్స్ జరుపుకుంటూ ఉంటారు. కానీ హల్దీ ఫంక్షన్కు నో చెప్పి ఇంట్లోనే సంప్రదాయ పద్ధతిలో పసుపు దంచుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అనాలెజినోవా, బన్నీ భార్య స్నేహ, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, ఇతర బంధువులు, పిల్లలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కార్యక్రమం వీడియోను శిరీష్ పోస్ట్ చేశాడు. ఫ్యామిలీ ఫంక్షన్ సరదాగా సంతోషంగా సాగింది. పెళ్లి వేడుకలిక మరింత జోరుగా సాగనున్నాయి. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డాన్ 3. ఈ సినిమాను ప్రకటించినప్పుడు ఇందులో హీరోగా రణవీర్ సింగ్ నటిస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రణవీర్ వైదొలిగి ఆయన స్థానంలో హృతిక్ రోషన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై హృతిక్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి రూమర్స్ ఎవరో ఒకరు సరదాగా సృష్టిస్తారు. నన్ను అసలు ఆ టీం సంప్రదించలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేయకండి. మీడియాకు కూడా ఇది నా విజ్ఞప్తి అని హృతిక్ పేర్కొన్నారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. బాలీవుడ్ అగ్ర హీరోలు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్లకు డాన్ సిరీస్ సినిమాలో అద్భుతమైన విజయాన్ని అందించాయి. వాళ్ళని స్టార్ హీరోలుగా మెట్టెక్కించాయి. దీంతో దీని సీక్వెల్పై ఆసక్తి నెలకొంది. ఇక డాన్ 3లో రణ్వీర్ సింగ్కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేసి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ హవా చూపిస్తుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 11న G5 వేదికగా స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. అక్కడ కూడా ఒక్క రోజులోనే రికార్డును సృష్టించింది. ఏకంగా 24 గంటల్లో 200 మిలియన్ల మినిట్స్ను సొంతం చేసుకుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇది ఒక కొత్త రికార్డ్ అని సంస్థ వెల్లడించింది. థియేటర్లోనే కాదు, ఓటీటీలోనూ మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మామూలుగా ఒక బ్యానర్ పెట్టాలంటే ఒక మైల్ స్టోన్ సినిమాగా ఫస్ట్ సినిమాని ఎంచుకుంటారు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మీరు 200 కథలు విన్నారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్లో దిల్ రాజు డ్రీమ్స్లో మొట్టమొదటి సినిమాగా ఇది వస్తుంది. అంతే, అంతకుముందు మీరు పెళ్లి బంది డిస్ట్రిబ్యూషన్గా నెంబర్ 1 వచ్చింది. అలాగే దిల్ రాజు, దిల్ అనే పేరు మీరు ఇంటి పేరుగా మార్చుకుని దిల్ సినిమా. సో ఈ సినిమాని పర్టికులర్గా మీరు ఓకే చేయడానికి ఫస్ట్ సినిమాగా ఈరోజు మీరు గిల్స్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? దిల్ రాజు డ్రీమ్స్లో చెప్పాను కదా, 5 స్క్రిప్ట్స్ ఫైనల్ అయ్యాయి. బట్ ఈ సినిమా ముందు వేరే మూవీస్ రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఫాస్ట్గా అవుతాయి. దీంట్లో VFX ఉంది. ఇది 27 శివరాత్రికి వస్తుంది. సో ముందు వెనక అని కాదు, దిల్ రాజు డ్రీమ్స్ నుంచి రైట్ కాంటెంట్ ఇలా కొత్త వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ని ఇస్తూ రైట్ కాంటెంట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడమే దిల్ రాజు డ్రీమ్స్ వర్క్. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి నేను అక్కడ పట్టించుకోవట్లా, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు. రైట్ కాంటెంట్ని, అంటే ఇప్పుడు మలయాళం సినిమాల గురించి మనం అద్భుతంగా మాట్లాడుకుంటాం. తక్కువ బడ్జెట్లో తీస్తారు, అద్భుతంగా ఇస్తారు. ఇందాక విక్రాంత్ అన్నాడు ఇది రైట్ బడ్జెట్లో చేస్తున్నామని. ముందు ఆ వర్క్ చేయిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఈ సినిమాని 100 కోట్లు పెట్టి తీయడం వల్ల నీకు డబ్బు తిరిగి రాదు. కాంటెంట్ని, ఈ కాంటెంట్ తక్కువ బడ్జెట్లో ఎలా ప్రేక్షకుడికి చూపించి ప్రేక్షక ఆదరణ పొందేలాగా చెయ్యాలనేదే దిల్ రాజు డ్రీమ్స్ విజన్. ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం. రామానాయుడు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎన్ని వచ్చినాయి. అయితే దిల్ రాజు గారు ఎందుకు స్లో అయ్యారు అంటే ప్రొడక్షన్ వైజ్గా కానీ ఎక్కడ స్లో అయ్యాను? ఈ సంవత్సరం దిల్ రాజు డ్రీమ్స్లో 5 సినిమాలు చెప్తున్నాను. ఎప్పుడు తప్పదు కదా, నువ్వు ఎప్పుడు 100 స్పీడ్లో బండి నడపవుగా. రోడ్డు క్లీన్గా ఉందనుకో 100 స్పీడ్లో వెళ్తాం, గుంతలు వచ్చాయనుకో 20 స్పీడ్లో వెళ్తాం. నాకు కొంచెం రోడ్డు పాడైంది, మళ్ళీ ఫ్రెష్ రోడ్ వేసుకుంటున్నాను, గుంతలు దాటేస్తున్నాను. సూపర్. డైరెక్టర్ గారు మీరు నాకు తెలిసి అన్నపూర్ణ స్టూడియోలో మీరు ఫోటోగ్రఫీ ప్రిన్సిపాల్ అనుకుంటా, లెక్చరర్ ప్రిన్సిపాల్, సినిమాటోగ్రఫీ నుంచి డైరెక్టర్గా ఇది మీకు డబ్ల్యూ మూవీ. ఎందుకు అలా మారాల్సి వచ్చింది ఈ సినిమా గురించి? నాకు యాక్చువల్గా సార్ ఆన్సర్ ఆయన దగ్గరే ఉంది. జర్నలిస్ట్ నుంచి ఏమేమి అయ్యాడా అని అడుగు. మా సురేష్ని ఫస్ట్ జర్నలిస్ట్గా చూసా, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత యాక్టర్ అయ్యాడు. ఇన్ని అవతారాలు ఎత్తాడు. ఇప్పుడేంటి ప్రజెంట్? సార్ మైక్ మీకే ఇవ్వాలనుకుంటా.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. యాక్చువల్గా మా మిస్సెస్ కూడా ఫిల్మ్ మేకర్నండి. మాకు ప్రొడ్యూసర్స్ అవ్వాలని ఇంట్రెస్ట్. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ప్రొఫెషన్స్. సో సినిమాటోగ్రఫర్గా లాస్ట్ ఇయర్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఫిల్మ్తో వచ్చాను నేను. సో నౌ గెటింగ్ ఇన్ టు డైరెక్షన్, డీపర్ అండర్స్టాండింగ్ సినిమా గురించి కావాలని చెప్పి డైరెక్షన్లో అడుగుపెట్టడం జరిగింది. యా, అది నా ప్యాషన్ సార్. అలాగే ఈ సినిమా ద్వారా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ పరంగానే బాగా హైలైట్గా ఉంది. అలాగే ఫోటోగ్రఫీ కూడా అతను కూడా డెబ్యూ ఇంట్రొడ్యూస్ అవ్వడం, వాళ్ళ గురించి ఏం చెప్తారు? డెబ్యూ సినిమాటోగ్రఫర్ యాక్చువల్గా జగదీష్ గారు నా స్టూడెంట్ సార్. అతను లాంగ్ బ్యాక్. యా, సో ఆల్ సెడ్ అండ్ డన్. యా, నా చెవి చెప్తున్నాడు, నా శిష్యరికం తీసుకున్నాడు నా దగ్గర. అక్కడ ఉన్నాడు జగుదా. సో యా, ఫ్రమ్ హరి పాయింట్ ఆఫ్ వ్యూ, హరి ఫెంటాస్టిక్. యాక్చువల్గా మేము చాలా వర్షన్స్ చేసాం సార్ మ్యూజిక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామందిని ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత మాకు లక్కీగా దొరికిన మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆన్ టీమ్ హరి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అందరూ మనోడు కొంచెం తెలుగు ఇది నేను సబ్ టైటిల్స్ ఇస్తున్నా. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయిడ్ ది. అర్థమైంది. ఓకే, అర్థమైందా రాజా? సో యా, థ్యాంక్ యూ సో మచ్ హరి. థ్యాంక్స్ సార్ ఫర్ ద క్వశ్చన్. అదే రాజు గారు, నేను అదే అడుగుతాను. ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఈటీవీ ద్వారా వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అన్నారు. ఇప్పుడు మీరు వరుసగా 333 కథలు రెడీ పెట్టుకున్నాను అన్నారు. ఇంత పెట్టుకున్నప్పుడు అంటే ఇది ఫర్దర్గా మీ దిల్ రాజు డ్రీమ్స్ నుంచి వచ్చే సినిమాలు ఏ ఓటీటీకి వస్తాయి? నెంబర్ 1, ఏమన్నా ఓటీటీతో టైప్ అయ్యారా? లేదా భవిష్యత్తులో దిల్ రాజు టీం ఓటీటీ అనేది వస్తుందా? దిల్ రాజు డ్రీమ్స్లో వచ్చే కాంటెంట్కి రిస్ట్రిక్షన్ లేదు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టాలని కాదు, ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కాంటెంట్ ఎవరికి అందరికీ పంపించినప్పుడు ఎవరు దాన్ని అప్రూవల్ చేస్తే వాళ్ళకి వెళ్తాం. పాయింట్ 1. అలాగే దిల్ రాజు డ్రీమ్స్లో ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఓటీటీ. ఇందాక నేను చెప్పాను కదా, ఓటీటీకి వెళ్ళే సినిమాలు ఉంటాయి ఒరిజినల్స్, అలాగే థియేటర్కి వచ్చే సినిమాలు ఉంటాయి, అలాగే వెబ్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ ఇయర్ ఒక 2 వెబ్ సిరీస్ కూడా చేస్తాను. దిల్ రాజు డ్రీమ్స్ని ఇట్లా సపరేట్గా ఈ కాంటెంట్ బేస్డ్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద వర్క్ చేస్తాం. అంటే బడా ప్రొడ్యూసర్లందరినీ ఓటీటీ శాసిస్తుంది కదా, మీరెందుకు ఇండస్ట్రీ తరపు నుంచి ఓటీటీ సంస్థను స్థాపించకూడదు? ప్లస్ ఎఫ్డీసీ చైర్మన్ ఉన్న గవర్నమెంట్ తరపు నుంచి కానీ మీరెందుకు స్టార్ట్ చేయకూడదు? అంటే బిజినెస్లో గవర్నమెంట్ ఎంటర్ సరే, ఓకే, గవర్నమెంట్ మీరే కాపబుల్ కదా, అంత ఇండస్ట్రీ నుంచి అన్ని సక్సెస్ ఇన్ బ్లాక్ బస్టర్ ఇస్ నెంబర్ 1 ప్రొడ్యూసర్, మీరెందుకు చేయకూడదు? అంటే అందరు ప్రొడ్యూసర్లు కలిసి ఏదైనా పని చేయగలుగుతారా? అది కష్టంలే. అయిపోయింది, ఇక్కడే ఆన్సర్ ఇక్కడే ఉందిగా. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ దర్శకుడు రోహిత్ శెట్టిలకు మరోసారి బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. తాను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన హ్యారీ బాక్సర్గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి వీరిద్దరికీ వాట్సాప్లో వాయిస్ నోటు పంపాడు. తన డిమాండ్లు అంగీకరించకపోతే మీ సిబ్బంది అందరినీ హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ విషయం బీటంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆడియో బాలీవుడ్లోని ప్రముఖులందరినీ ఉద్దేశించి పంపుతున్నట్లు చెప్పిన ఆ వ్యక్తి రణవీర్ సింగ్ పేరును ప్రత్యేకంగా పేర్కొన్నారు. మీరు మునుపటిలా ఉండకపోతే 7 తరాలు గుర్తు పెట్టుకునేలా మేము వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు, భద్రత కట్టుదిట్టం చేసుకున్నారు. ఇవన్నీ మేము గమనిస్తూనే ఉన్నాం. మీ మేనేజర్ దగ్గర నుంచి మీ వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బంది వరకు అందరి వివరాలు మాకు తెలుసు. వారు ఎప్పుడు మీ దగ్గరికి వస్తారు, పని పూర్తి చేసుకుని ఇంటికి ఎప్పుడు వెళ్తారు, వారి కుటుంబాలతో ఎక్కడ నివసిస్తారు అన్నీ మాకు తెలుసు. మా టార్గెట్ వాళ్ళే. వాళ్ళకి ఏం జరగకముందే మీరు మారండి అని ఆ ఆడియోలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు హీరోగా, విలన్గా ఎన్నో కీలక పాత్రల్లో మెప్పించిన సంగతి తెలిసిందే. సాధారణ జీవితాన్ని ఇష్టపడే ఆయన తనది ఎన్నో ఎత్తులు లోతులు చూసి మళ్ళీ నిలబడిన జీవిత కథ అని చెబుతూ ఉంటారు. తాజాగా ఓ ప్రముఖ పాడ్కాస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా డబ్బు గురించి ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. జగపతి బాబు మాట్లాడుతూ మనం డబ్బు వెంట పరిగెత్తకూడదని, అదే మన దగ్గరికి వచ్చేలా ఉండాలని సూచించారు. డబ్బు కేవలం అవసరాలను తీర్చే సాధనమేనని, ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి ఆ తర్వాత ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన తనకు దాని విలువ బాగా తెలుసని చెప్పారు. ఈ రోజుల్లో మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారని, ఇది సమాజానికి చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పిచ్చి అనేది పెద్ద జబ్బని, దానికోసం ప్రాణ స్నేహితులను, బంధువులను దూరం చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తాను 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. ప్రశాంతమైన నిద్ర, మంచి ఆహారం, ప్రేమగా పలకరించే మనుషులు ఉండటమే నిజమైన ఆస్తి అని తెలిపారు. డబ్బు కోసం అబద్ధాలు ఆడడం, వేషాలు వేయడం కంటే ఉన్నదానితో తృప్తిగా బతకడం మేలు అని జగపతి బాబు సందేశం ఇచ్చారు.
నీవే నీవే శంకర అంటూ సాగే శివరాత్రి పాట భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. ఎస్ఎస్ ఫోక్ హంగామా బ్యానర్పై స్వాతి కిన్నెర నిర్మించిన ఈ జానపద గీతం అత్యద్భుతంగా ఉంది. స్వాతి కిన్నెర నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. డాక్టర్ సంపత్ కాతి దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తోంది. హరిప్రియ వేదవ్యాసి గాత్రం పాటకి ప్రాణం పోసింది. ఎస్కే బాజీ అందించిన సంగీతం శివతత్వాన్ని ప్రతిబింబిస్తోంది. కమల్ ఇస్లావత్ రాసిన సాహిత్యం పరమశివుని గొప్పదనాన్ని చాటి చెబుతోంది. కమ్లీ పటేల్ ఛాయాగ్రహణం దృశ్యాలను ఎంతో గ్రాండ్గా చూపించింది. సోనీ వైష్ణవి తన అభినయంతో ఆకట్టుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌనీ చరణ్ చాణక్య పర్యవేక్షణలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సూపర్ గుడ్ మూవీస్ వాకాడ అప్పారావు, మెగా సూపర్ గుడ్ మూవీస్ వాకాడ అంజన్ బాబు లాంటి సీనియర్ నిర్మాతల సహకారం ఈ ప్రాజెక్టుకు అదనపు బలాన్నిచ్చింది. ఈ పాట ఎస్ఎస్ ఫోక్ హంగామా అధికారిక ఛానల్లో అందరినీ అలరిస్తోంది. పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట విడుదలైన నాటి నుంచే రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలుస్తున్నాయి. ఈ పాట అంత ఫేమస్ కావడానికి అందులో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ కూడా ఒక కారణం. సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసి వైరల్ అయిన ఆ హుక్ స్టెప్ కంపోజ్ చేసింది రామ్ చరణ్ అని తాజాగా జానీ మాస్టర్ చెప్పడం అందరిలో ఆసక్తి కలిగించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రానున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇందులోని మొదటి పాటను గత ఏడాది నవంబర్లో విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, జాన్వీ అందాలతో పాటు రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్తో వేసిన హుక్ స్టెప్ బాగా ఆకర్షించింది. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హుక్ స్టెప్ అలా వేద్దామని రామ్ చరణ్ చెప్పారని అన్నారు. బ్యాట్తో చేద్దామని ఐడియా ఇచ్చింది, ఆ స్టెప్ అలా వేస్తే బాగుంటుందని చెప్పింది, కంపోజ్ చేసి చూపించింది కూడా రామ్ చరణే. ఈ విషయం ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆయన ఏ విషయంలోనూ ఎప్పుడూ క్రెడిట్ తీసుకోరు అని జానీ మాస్టర్ చెప్పారు. ఈ హుక్ స్టెప్ను సోషల్ మీడియాలో 5 లక్షల మందికి పైగా రీక్రియేట్ చేసినట్లు నిర్మాణ సంస్థ గతంలో తెలిపింది. మెగా పోస్టర్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల కవలల పేర్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా మనవడు మనవరాలి పేర్లను ప్రకటిస్తూ ఒక క్యూట్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరంజీవి దంపతులు ఉపాసన తల్లిదండ్రులతో కలిసి ఉన్న పసిపాపల పక్కన నిలబడి ఉన్న దృశ్యం మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. కేవలం పేర్లు మాత్రమే కాదు, ఆ పేర్ల వెనుక ఉన్న ఎమోషన్ను కూడా చిరంజీవి తన పోస్ట్లో వివరించారు. సాధారణంగా నామకరణ వేడుకలు సైలెంట్గానే జరుగుతూ ఉంటాయి, కానీ మెగాస్టార్ తన ఆనందాన్ని ఫ్యాన్స్తో పంచుకోవాలని భావించారు. ఈ చిన్నారుల జీవిత ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ అందరి ఆశీస్సులు కావాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. మెగా వారసుడికి శివరాం కొనిదెల అని, వారసురాలికి అన్విరా దేవి కొనిదెల అని నామకరణం చేసినట్లు మెగాస్టార్ ప్రకటించారు. బాబు పేరు శివరాం అని వినగానే మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఎందుకంటే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్లోని శివ రామ్ చరణ్లోని రామ్ కలిపి పేరు పెట్టారు. తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని చరణ్ ఇలా కొడుకు పేరులో చాటుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మెగా ప్రిన్సెస్ పేరు అన్విరా దేవి వెనుక కూడా గట్టి రీజనే ఉంది. అపరిమితమైన ధైర్యం, దైవిక శక్తి కలిసిన పేరు ఇదని చిరంజీవి వివరించారు. మన సంప్రదాయంలో స్త్రీ శక్తికి ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబించేలా దేవి అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే చేర్చినట్లు చరణ్ దంపతులు తెలిపారు. గ్రేస్ పవర్ రెండు ఒకే దగ్గర ఉండాలన్నదే వారి ఆకాంక్ష అని ఈ పోస్ట్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విరామం సమయంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి రాష్ట్ర మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు ఆత్మీయంగా దిగిన ఫోటో వైరల్గా మారింది. ఈ చిత్రంలో బాలకృష్ణ కుడివైపున చివరగా పింక్ రంగు చీరలో ఉన్నది గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కాగా, ఆమె పక్కన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఉన్నారు. బాలయ్యకు ఎడమ వైపున వరుసగా 3 మహిళా మంత్రులు ఉండటం విశేషం. వారిలో నలుపు, తెలుపు రంగు గీతల చీరలో ఉన్నది హోంమంత్రి వంగలపూడి అనిత. ఆమె పక్కనే గ్రీన్ కలర్ శారీలో ఉన్నది బీసీ సంక్షేమం, చేనేత శాఖ మంత్రి సవిత. అలాగే పసుపు రంగు చీరలో ఉన్నది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వీరితో పాటు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కూడా ఉన్నారు. అసెంబ్లీ లాబీలో జరిగిన ఈ భేటీలో ప్రజాప్రతినిధులంతా బాలకృష్ణను కలిసి కాసేపు ముచ్చటించి అనంతరం గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఫంకీ సినిమాపై వచ్చిన కామెంట్స్పై నిర్మాత నాగవంశీ స్పందించారు. నేను సాగర సంగమం లాంటి సినిమా రూపొందించానని చెప్పలేదుగా అని అన్నారు. శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సినిమా ఎలాంటిదో నేను ముందు నుంచి చెబుతున్నాను, అయినా కథల్లో ఫ్లో లేదు, సీన్ల కోసం కథ రాసినట్లుంది అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. ఆ విషయం నేనే చెప్పాను కదా, సైంటిస్ట్ లాగా మీరేదో కనుక్కున్నట్లు చెబుతారేంటి అని ప్రశ్నించారు. మీరు అనుకున్న ఫలితమే వచ్చిందా అని నాగవంశీని ఓ విలేకరి అడగ్గా, మిశ్రమ స్పందన వస్తుందని అనుకున్నా, సినిమాకి కావాల్సిన గ్రామర్ లేదనే విషయం తెలిసే
తీశాం. టెక్నికల్గా చాలామంది ఈ సినిమాని లోతుగా చూశారు. సన్నివేశాలు అతికించినట్లున్నాయని అంటున్నారు. కానీ అనుదీప్ మార్క్ కామెడీ ఎంతవరకు పండిందనేది కీలకం. మీరు కొన్న టికెట్కు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. తక్కువ బడ్జెట్లో అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ విషయంలో నేను హ్యాపీ అని పేర్కొన్నారు. మలయాళ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సహజత్వంతో కూడిన గ్రామీణ నేపథ్య కథతో రూపొందిన తెలుగు సినిమా శ్రీ చిదంబరం గారు బాక్సాఫీస్ వద్ద ప్రశంసలు అందుకుంది. వైకల్యం అనేది కేవలం శరీరానికే కాని మనసుకి కాదని, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చనే సందేశాన్ని ఇస్తూ నూతన దర్శకుడు వినయరత్నం ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మెల్లకన్ను ఉన్న ఓ యువకుడు తన శారీరక లోపం పట్ల ఉన్న అభద్రతా భావాన్ని వీడి తనను తాను ఎలా ప్రేమించుకున్నాడు అనే ప్రయాణమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా ఈ నెల 19 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఖరారైంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా ఏ స్థాయిలో ఉంటుందన్నది ప్రేక్షకుల ఊహకే వదిలేశారు దర్శకుడు రాజమౌళి. తన సినిమాల కథలను ముందుగానే చెప్పే ఈ డైరెక్టర్ ఈసారి భిన్నంగా టైటిల్ గ్లిమ్స్తో ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఆధారంగా ఈ సినిమా జానర్ను ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించుకున్నారు. మరోవైపు ఆటోమేటిక్ వీల్ చైర్లో విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ని బట్టి ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అంటూ ప్రచారం జరిగింది. మరి ఇది సైఫై మూవీనా కాదా అన్న ప్రశ్నకు స్వయంగా రాజమౌళినే సమాధానమిచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. వారణాసి సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్నా ఇది ఆ జానర్ మూవీ కాదని, ఫ్యాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని స్పష్టం చేశారు. RRR విజయం వల్ల ఒత్తిడి లేదు. కొత్త చిత్రం తెరకెక్కించేటప్పుడు గత సినిమాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోను. రుద్ర పాత్రలో వృషభంపై మహేష్ ఎంట్రీ వారణాసిలో గ్రేటెస్ట్ సినిమాటిక్ మూమెంట్. ఓ దర్శకుడిగా ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని ఇవ్వాలి అనుకుంటా. అది విజువల్స్ పరంగానే కాదు, ఎమోషన్స్ పరంగాను. ఈ సినిమా రన్ టైం 3 గంటల కన్నా తక్కువే ఉంటుందని అనుకుంటున్నా. ఫుల్ ఐమాక్స్ వెర్షన్లో ఈ సినిమాని తెరకెక్కించాలి అనుకున్నా. కానీ పరిమితుల వల్ల కొన్ని సన్నివేశాలనే ఆ వెర్షన్లో రూపొందిస్తున్నాం. రామాయణం ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. దానికి సంబంధించిన VFX ఓ సవాలని తెలిపారు. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సత్య గారు, ఈ సతీలీల ఒకటి ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఈ టైటిల్ని పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే? సురేష్ గారు, ఇది అదే ఫస్ట్ చెప్పా కదా, నేను అసలు కమల్ హాసన్ గారు పిక్చర్ నేను ఎప్పుడు బికాజ్ దట్స్ అ బ్యూటిఫుల్ కల్ట్ ఫిల్మ్ అండి. ఐ డోంట్ వాంట్ కంపేర్ ఈవెన్ 1% ఆఫ్ దట్ ఫిల్మ్ టు దిస్ ఫిల్మ్. దీంట్లో ఎట్లా వచ్చిందంటే హస్బెండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్లో కథ రాసినప్పుడు ఐ వాజ్ జస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఈ కథ రాసినప్పుడు ఐ థాట్ మంచి టైటిల్ ఉంటే బాగుంటుంది. సతీ అంటే ఐ నెవర్ థాట్ ఆఫ్ సతీలీలావతి ఫస్ట్, బట్ చాలా అంటే ఇండివిజువల్ లేడీ పేరు లేదని పెడదామా అని చూస్తే ఏది సెట్ అవ్వాల. సో లాస్ట్లో ఐ థాట్ ఓకే, కంప్లీట్ అయినాక ది స్క్రిప్ట్ కంప్లీట్ అయినాక ఐ థాట్ ఇఫ్ ఐ రీఇంట్రడ్యూస్ సతీలీలావతి ఈ జనరేషన్లో, అంటే అది 30 years బ్యాక్ సతీలీలావతి స్టోరీ. ఇప్పుడుండే వైఫ్ ఈ జనరేషన్లో వైఫ్ ఎట్లా చూస్తారు హస్బెండ్ని, లైక్ ఇన్ అ డిఫరెంట్ మేనర్, విత్ అ వెరీ కామికల్ మేనర్ అనమాట. సో అందుకే అది కరెక్ట్గా సెట్ అయింది టైటిల్, అందుకని సెట్ అయింది. సో బట్ దానికి దీనికి కంపేరే లేదండి, బికాస్ దట్స్ అ కల్ట్ క్లాసిక్ ఫిలిం. ఐ వోంట్ కంపేర్ దట్ ఫిలిం టు దిస్ ఫిలిం, బట్ దిస్ విల్ ఆల్సో స్టాండ్ అవుట్ యాజ్ అ గుడ్ ఫిలిం. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ గుడ్ ఫిలిం. అంటే ఈ క్యారెక్టర్ ద్వారా హస్బెండ్కి మీరు ఏం చెప్పబోతున్నారు? హస్బెండ్కి అందరికీ, హస్బెండ్స్కి కొంచెం సపోర్టివ్గా ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. పెళ్ళి ఒక ఇట్స్ 2 party అది రెస్పాన్సిబిలిటీ, అండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అండ్ అది చెప్తున్నాను ఈ స్టోరీ ద్వారా. వరుణ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టైం కలిసినప్పుడు హే మిస్టర్, అదే ఆ షూటింగ్ కదలే, హే మిస్టర్ అదే చెప్పాను. అంటే ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు, సాంగ్ చూస్తున్నా, ప్లస్ ఈ టీజర్ చూసిన తర్వాత వెనకాల పోస్టర్ చూస్తున్నా, మీ డామినేటింగ్ ఎక్కువ కనపడుతుంది. అవునా? నా సాంగ్ కదా, ఒక అమ్మాయి అది పాట అమ్మాయిది కదా, అందుకే మేబీ. బట్ యా, ఇట్స్ ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, అందుకే ఇలా ఉంది. అండ్ కానీ ఆ రోజు ఐ వాజ్ వెరీ డెడ్ బికాస్ పొద్దున నుంచి ఐ వాజ్ లైక్ వామిటింగ్ అండ్ ఐ వాజ్ లైక్ వెరీ సిక్. బట్ బాగా వచ్చింది సాంగ్. అండ్ థ్యాంక్స్ టు వృందా మాస్టర్, షీ వాజ్ వెరీ వెరీ నైస్. ఐ లవ్ హర్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హర్. అండ్ మిక్కీ చిమేరా ఆఫ్ కోర్స్. బాబు ఏం చేస్తాడు? బాబు పడుకున్నారు ఇప్పుడు. ఐ పుట్ హిమ్ టు స్లీప్ అండ్ కేమ్ హియర్, అందుకే లేట్ అయిపోయింది. సైన్స్ గేమ్లో భాగస్వామి అంటూ ఎన్నో సినిమాలు మీరు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాకి ఎలాంటి అనుభవం నేర్పిందంటే?
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మన హరీష్ గారు సాహు గారు దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ జరిగిందండి. సో సినిమాకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో ఏబిసిడి ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ వాట్ ఈజ్ వాట్, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడిందండి. సాహు గారు మీ భగవంత్ కేశవ్ వరకు మీరు ఉన్నారనుకుంటా నాకు తెలిసి. అవునండి. తర్వాత ఈ మధ్య వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టినారు. సాహు గారి గురించి ఏం చెప్పారు? అవును సార్, అవును సార్. హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి. సో ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు తీయాలి, పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటాను. ఆబ్వియస్ ఎందుకు మీరు బయటకు రావాల్సి వచ్చిందంటే? రీజన్స్ ఏం లేవండి, జనరల్గా ఏం రీజన్స్ ఏం లేవు. సో ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అంతే. మొన్నే రాజాసాబ్లో చూసాం, ఫంక్షన్లో కూడా అంటే మీరు కనపడగా నవ్వుకుంటారు, అప్పుడప్పుడు అలా హీరోగా మెరుస్తూ ఉంటారు. అంటే ఈ క్యారెక్టర్ దానికి ఎలా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ గానే చెప్పారు. ఎక్కువ సినిమాలు మిమ్మల్ని భయపెడుతూ, జనాలు భయపెడుతూ నవ్వించే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, దీంట్లో క్యారెక్టర్? ఇందులో క్యారెక్టర్ చాలా మంచి రోల్ అండి. ఆల్మోస్ట్ ఈక్వల్గా లావణ్య గారితో ఉంటుంది కాంబినేషను. మా ఇద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 100% అది మిమ్మల్ని గుడ్ ఎంటర్టైనర్గా ఉంటుంది, అది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే కమెడియన్స్ జనరల్గా హీరోకి సపోర్టింగ్గా ఉంటూ క్యారెక్టర్ చేస్తూ అప్పుడప్పుడు హీరోలుగా మళ్ళీ చేసి మళ్ళీ బ్యాక్ రావటం గురించి యాజ్ ఏ సీనియర్ కమెడియన్గా మీరు ఏం చెప్తారు? ఫ్రంట్ బ్యాక్ అంటే ఏం లేదండి, పని కావాలి మనకి. మనం ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక ఏ సపోర్ట్ లేకుండా ఇందులోనే వచ్చాం కాబట్టి మేము వెతుక్కునేది పని. అది హీరోనా, కమెడియన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఏదైనా సరే పని ఉంటే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, పని దొరికించాను, ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చింది చేశాను, అంతే. కామన్, మాకు కావాల్సిన వర్క్. అంటే ఇప్పుడు బ్రహ్మానంద లాంటి వాళ్ళు 1100-1200 సినిమాలు చేశారు. ఆ కమెడియన్స్ అందరూ, రామలింగ గారు చాలామంది. ఎందుకు నువ్వు అప్పుడే నేను సీనియర్ని అయిపోయాను అంటే భావన ఎందుకు కలిగింది, ఆ మాట ఎందుకు అన్నట్టు అర్థం కాదు. అంటే ఇప్పుడు వస్తున్న కుర్రోళ్ళు చాలామంది ఉన్నారుగా, కమెడియన్స్ చాలామంది వచ్చారుగా. సో మనం కూడా, నేను కూడా దాదాపు 15 years అయిందండి వచ్చి, ఇండస్ట్రీకి వచ్చి 15 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 6 years చేశాను. చేస్తాం. థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్. థ్యాంక్ యూ బ్రదర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సపరేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.